ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్లో పెరుగుతున్న బురద ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. గల్లంతైన 8 మందిని కాపాడే దిశగా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. పైకప్పు పూర్తిగా విరిగిపడటంతో డ్రిల్లింగ్ వేసే టన్నెల్ బోరింగ్ మిషన్ చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి 40 మీటర్ల వరకు రెస్క్యూ టీం చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ను కదిలిస్తే పైకప్పు మరింత కూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడి నేల పరిస్థితులను అంచనా వేసేందుకు ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ ను రప్పిస్తున్నారు. టన్నెల్ నుంచి వస్తున్న బురద ప్రవాహం నుంచి జియాలజీ సైంటిస్టులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఊట ద్వారా ఏర్పడిన నీటిని భారీ మోటార్లతో వాటర్ను పంపింగ్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలిస్తున్నారు.